నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కడుపు మండి ఆకలి కేకలు జగనన్నకు వినిపించేలా ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్వశిక్ష అభియాన్ మహిళా ఉద్యోగి. ఒక్కసారి వినండి వారి కడుపులో నుంచి వస్తున్న ఆవేదనను. చూస్తాను మహాలక్ష్మి సిహెచ్ మహాలక్ష్మి సిహెచ్ అంటే చెన్న మహాలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను సైట్ ఇంజనీర్ డిప్లొమా చేశాను. 15 సంవత్సరాలు పూర్తి చేశాను. ఈ సమగ్ర శిక్షలో నేను పని చేసి 15 సంవత్సరాలు పూర్తి చేశాను. 100కు పైగా స్కూల్ పిల్లలు ఉన్నటువంటి బిల్డింగ్స్ కట్టాను. ఏంటండి 100 పైగా భీమిలి మండలం పట్టణాపురం 100కు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాను. వాళ్ళు బాత్రూమ్లు వెళ్ళడానికి వచ్చలకి బాత్రూమ్లు కట్టాను. వాళ్ళు బయటకి లోన ఉండడానికి కాంపౌండ్ వాల్స్ కట్టాను. ఈ రోజు కేజీబీ పిల్లలు అనాథలు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్లు కట్టాం. ఈ రోజు జగనన్న అమ్మ ఒడి అంటుంది. అది సిఆర్పీలో జరుగుతుంది. ఈ రోజు జగనన్న కిట్టు అంటుంది. కిట్లో ఏంటో తెలుసా? పుస్తకాలు ఉంటాయి, నోట్ పుస్తకాలు ఉంటాయి, టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి, షూలు ఉంటాయి, సాక్స్లు ఉంటాయి, పెన్సిల్ ఉంటాయి. ఉన్నానమ్మా, ప్రతి ఒక్క ఐటమ్ విడివిడిగా పెట్టాలి. పుస్తకాలు ఇక్కడే పెట్టాలి, పెన్నులు ఇక్కడే పెట్టాలి, అదే ఇది కలిపితే ఉద్యోగం తీసిస్తా, అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న. నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం? 1,00,000 ఇస్తున్నావా? 50,000 ఇస్తున్నావా? 40,000 ఇస్తావా? 30,000 ఇస్తావా? ఎంత ఇస్తున్నావు? నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. నీకు ఇస్తాం మైకో పోతుంది. ఒక కాదు, ఒక సిఆర్పి కాదు, ఒక ఎంఎస్ ఆఫీస్ ఎంఈ ఆఫీస్ లో సిబ్బంది 9 విభాగాలు ఉన్నాయి. పని చేస్తున్నాయి. అన్నా, నువ్వు నాడు నేడు గొప్పగా చెప్పుకుంటున్నావు. అమ్మ కూడా ఇస్తున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నావు. జగనన్న గోరుముద్ద అంటున్నావు, చక్కీ అంటున్నావు, గుడ్డు అంటున్నావు, గాడిద గుడ్డు అన్నావు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నువ్వు లక్షల జీతాలు చేస్తున్నారా? మేం చేస్తున్నావు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నావు. మా శ్రమని దోచుకుంటున్నావు. ఒక జల ఉప్పు నీళ్ళు వేస్తే పోతావన్నా. అన్నా, 1,00,000 జీతం అడిగావా? 50,000 ఇస్తున్నావా? 40,000 ఇస్తున్నావా? లేక 30,000 ఇస్తున్నావన్నా? అన్నా, ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వస్తావన్నా. ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వస్తాం. డ్యూటీకి వెళ్ళాము అంటే అమ్మవే వాట్సాప్ ఉంటావు. పెట్రోల్కి డబ్బులు ఇస్తున్నావన్నా? 2 మండలాలు తిరుగుతున్నావు, రోజు చేస్తాం. పెట్రోల్ డబ్బులు ఇస్తున్నావా? మా పిల్లల కోరి జగనన్నా అన్నావు. మా పిల్లలకి మేనమామ అన్నావు. నువ్వు అమ్మ కూడా ఇచ్చావా? మాకు ఇల్లు ఇచ్చావా? రేషన్ కార్డు ఇచ్చావా? ఆరోగ్యశ్రీ ఇచ్చావా? ఏది ఇచ్చావన్నా? అన్న ట్రెజరీ చేతులు చెప్పేసి అన్ని తీసుకొస్తున్నావు. ట్రెజరీ చేతులు ఎంత? 14,000 లేక 22,000. 22,000 జీతం ఇచ్చి మమ్మల్ని ఇలా రోడ్ మీద నిల్చోబెడతావా అన్న? నేను విజయవాడ దరిద్రం ఉల్లిపాయలు కొంటున్నాను బాబు. పోలీస్ అన్నా వదలండి. ఉల్లిపాయలు కొనడానికి వచ్చాను బాబు. అన్నా, గాంధీజీ స్థాపించిన రాజ్యంలో ఉన్నామా? ఇందిరామ ఉన్న రాజ్యంలో ఉన్నామా? అన్నా, ఇక్కడ అర్థం కావట్లేదన్నా. కానీ ఒకటి జగనన్న మాకు ముందు మాట ఉన్నా అంటున్నాను. నేను ఎంత ఫ్యాన్ ఒకసారి ఆలోచించు. నేనే ఓటైనా అంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారు నీకు? ఎవరు అన్నా? ఇంతమంది ఆడలేదు 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు.
క్రిస్మస్ చేసుకోలేదు, న్యూ ఇయర్ చేసుకోలేదు, అక్క చెల్లెలు మేనమామ నువ్వెక్కడ మాట్లాడే పులివెందులకి కేక్ కట్ చేసావు మీ నాన్నగారు సమాజ్ దగ్గర 4 నెలల నుంచి జీతాలు లేదు. మాకైతే వినిపించట్లేదా? మా ఆవేదన నీకు అర్థం కావట్లేదా? నా రోదన నీకు అర్థం కావట్లేదా? ఇది ఎక్కడ అన్యాయం? ప్రతి మాట మీడియా మిత్రులు రావనివ్వట్లేదు. ఓకే, ఎస్పీడీ ఆఫీస్ కి వెళ్ళనివ్వట్లేదు, పాకిస్తాన్ వాళ్ళం కాబట్టి. పాకిస్తాన్ ఆంధ్ర బోర్డు ప్రతి పంపించండి అన్న. బైబిల్లో ఒక మాట ఉంటదన్నా, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే, ఖడ్గం పట్టుకున్నాడు ఖడ్గంతోనే పోతాడు. నువ్వు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో ఆ వాగ్దానం నెరవేర్చుకోపోతే అదే వాగ్దానం నువ్వు బయటకు వెళ్తున్నా, నువ్వు వెళ్తావు.